చెప్పాలంటే చాలా గౌరవంగా ఉంది. ఇంత డెవలప్‌మెంట్ అవుద్దని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ మధ్యలో. చాలా నీట్‌గా ఉంది. చాలా చూస్తుంటే ఇంకా 3, 4 ఇయర్స్‌లో ఇంకా గ్రాండ్‌గా నీట్‌గా అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇంత నీట్‌గా వస్తది అనుకోలేదు. 2 ఇయర్స్‌లోనే ఇంత గవర్నమెంట్ ఇంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసాను ఊహించావు నువ్వు? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అప్డేట్ చేయొచ్చు. గవర్నమెంట్‌లో మనకి అందులో ఫస్ట్ బాబు గారు మాత్రం మనం ఎప్పుడు తగ్గడం లేదు. అసలు మాత్రం దేనికి ఇలాంటి వీటిలో మాత్రం ఫస్ట్ ముందుంటారు. చాలా డెవలప్‌మెంట్ చేయడానికి మాత్రం ముందుంటారు. డెవలప్‌మెంట్ మాత్రం అతను ఫస్ట్. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కీలకంగా మారి అల్లం అయిపోయింది కదా. ఇంకా చాలా పెద్దది మరి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అంటే చాలా ఇండియాలో ఫస్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ ఇదే కదా మెయిన్. చాలా గర్వంగా ఉంది నాకైతే మాత్రం. బాబు గారికి దండం పెట్టుకోవచ్చు. డెవలప్మెంట్ అవ్వాలంటే అతనే. మీ ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎలా ఉంది నీకు అసలు నీ ఫీలింగ్? ఫీలింగ్ అయితే బాగుంది సార్. ఇప్పుడు ఇటు సైడ్ ఉత్తరాంధ్ర అనేసరికి ఇప్పుడు పల్లెటూరు అది ఇది అనేసి అని అంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మా స్టూడెంట్స్కి కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఏదైనా జాబ్స్ ఆపర్చునిటీ వస్తుంది అనేసి అని మేము చాలా హ్యాపీ అవుతున్నాం ప్రెజెంట్. మారచ్చు అంటే ఐటీ కంపెనీస్ కానీ, ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళకి కానీ, టెక్నికల్ వాళ్ళకి కానీ, నాన్ టెక్నికల్ వాళ్ళకి కానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది అనేసి అని ఎప్పటి నుంచో ట్రాన్స్పోర్టింగ్ కానీ, బిజినెస్లో కానీ, మల్టీపర్పస్ ఏదైనా యువతకి అంటూ ఒక సపరేట్గా ఉంటుంది అనేసి అని వెళ్ళిపోవచ్చు. మీ ఫారెన్ వెళ్ళిపోవచ్చు. చదువుకున్న వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ వైపు ఏ ఫారెన్ కంట్రీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఇప్పటి వరకు అంతా కూడా విశాఖపట్నం అంటే ఓన్లీ టౌన్ అనే చూసేవారు. బట్ స్టిల్ ఎండ్ వరకు కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా నవే డేస్ ఈవెన్ అప్ టు శ్రీకాకుళం వరకు కూడా డెవలప్మెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళం నుంచి మన ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న ఎయిర్పోర్ట్ రావడానికి ఎంత టైం పట్టేది? ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల మీకు ఎలా? ఈ లోపలికి రావడానికి అయితే ఐ థింక్ ఇట్స్ ఫర్ 3 hours పడుతుంది. సో ఇప్పుడైతే ఒక 2 hours లో, ఎందుకంటే నేషనల్ హైవేస్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు కాబట్టి ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 hours ఫ్రమ్ శ్రీకాకుళం టు రీచ్ భోగాపురం. ఐ థింక్ 1 hour 45 minutes అంతే. సో చాలా మంచి ప్రాజెక్టే. అనుకున్నారా ఇంత విశాఖపట్నం ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని అనుకున్నారా? రామ్మోహన్ నాయుడు బికమ్ అన్ యూనియన్ మినిస్టర్, దెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ వి కంప్లీట్లీ బిలీవ్ ఇట్. నమ్మకం అయితే ఏర్పడింది. సార్ ఎలా అనిపిస్తుంది విశాఖపట్నంలో 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది? చాలా ఆనందంగా ఉంది. ఏ విధంగా? దీనివల్ల ఇంటర్నేషనల్ అంటే దేశం నలుమూల నుంచి మనకి రాకపోకలు ఎక్కువ సాగుతాయి. దానివల్ల మన వ్యాపారం కూడా బాగా సాగుద్ది. అందులో పెట్టుబడిదారులు కూడా ఇక్కడికి ఎక్కువ వస్తారు. సార్ ఇప్పుడు అనుకున్నారా విశాఖపట్నంలో ఇంత పెద్ద భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది? రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఇలాంటివి చేస్తారని సేమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఇక్కడ కూడా వస్తుందని చాలా మంది గతంలో విమర్శించారు. ఎర్ర బస్సులు కూడా అక్కడికి వెళ్ళవు, ఎయిర్పోర్ట్ అవసరమని హేళన చేశారు. అది వాళ్ళు అజ్ఞానులు. ఈవేళ కూడా కొంతమంది పెట్టుబడిదారులు వచ్చారు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కొంతమంది. దానివల్ల ఇంకా కూడా మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అంతా, అలాగే ఆంధ్రప్రదేశ్. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక భోగాపురమే కాకుండా చాలా ఆనందం. ఇప్పుడు మాది ఎండాడ, మా చుట్టుపక్కల ఎలా డెవలప్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, మౌలిక సదుపాయాలు కూడా ఎలాగ విస్తరిస్తున్నారు కదా, చాలా బాగుంది. టోటల్ అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది చంద్రబాబు నాయుడు మీద. సార్ అనుకున్నారా ప్రపంచంలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నంలో వస్తుంది? ముందు అనుకోలేదు, ఇప్పుడు త్వరలో వచ్చింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా రావడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతుంది, ముఖ్యంగా విశాఖపట్నం? శ్రీకాకుళం మొత్తం మీద ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి. అదే వెనుకబడిన జిల్లా. ఇవన్నీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అటువైపు ఎక్కువ చెప్తారు, మన ఉత్తరాంధ్ర తక్కువ. అందుకనే బాగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు కూడా సంతోషిస్తారని నా ఆశ. నా టైంకి అయితే ఏదైతే గవర్నమెంట్ టైం చెప్పిందో ఆ టైంకి కంప్లీట్ చేశారంటారా ఈ ఎయిర్పోర్ట్? చేశారు. ఇప్పుడు ఈసారి వచ్చిన గవర్నమెంట్ రామ్మోహన్ నాయుడు గారు మంచి శ్రద్ధ వహించి శ్రీకాకుళం జిల్లాకి మంచి పేరు తెచ్చారని, మన ఇండియాలోనే మంచి పేరు తెచ్చారని నేను అనుకుంటాను. అనుకున్న వాళ్ళే ఈ రోజు చాలా సంతోషిస్తున్నారండి. వాళ్ళేమో అప్పుడే తెలివి తక్కువగా అన్నాము, అనుకున్నది సాధించారు ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు అందరికీ సంతోషదాయకంగా ఉంది. ఇతర దేశస్తుల్ని చూస్తాము, అనుకూలంగా మనం ఎప్పుడు సింగపూర్ వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలన్నా భోగాపురం నుంచి వెళ్ళొచ్చు అని ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది.
వచ్చింది. సార్ అసలు అనుకున్నారు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని? ఎప్పుడు ఊహించింది కాదు. ఆ ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోదని చెప్పని ఫీలింగ్ తప్ప మనం ఎప్పుడు ఊహించింది కాదు. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే చాలా మంది దాన్ని హేళన చేశారు, ఎర్ర బస్సులు కూడా రావు, అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అనుకొని చాలా మంది చాలా మాట్లాడి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ స్వార్థ రాజకీయాలు అంతే తప్ప మనకు జనానికి అవసరం వచ్చేది మాత్రం డెవలప్మెంట్ అవసరం. 4 కంపెనీలు రావాలన్నా, ఐటీ సాఫ్ట్వేర్ ఏదే కావాలన్నా కూడా మనకు ట్రావెల్స్ అన్ని కన్వీనియంట్ ఉండాలి. అది ఉన్నప్పుడే కదా మన కంపెనీలో వచ్చేది. కాబట్టి అది ఉండడం చాలా మనకు ఉపయోగం ఉంటుంది. సార్ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో టైంకి ఇది పూర్తి చేశారంటారు? నేను ముందే ఇంకా కంప్లీట్ చేసింది. అంటే ఈ పీరియడ్ వాళ్ళది అయిపోయే వరకు అవుతుంది కావచ్చు అనుకున్నా కానీ హాఫ్ టైంలోనే కంప్లీట్ చేసింది. చాలా హ్యాపీ అండి ఇది. దీనివల్ల మనకు అన్ని కంపెనీలు రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఖచ్చితంగా అండి, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా మనం ఇదే నాయకత్వం కంటిన్యూ అయితే మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ వైజాగ్. విశాఖపట్నంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ భోగపురం ఎయిర్పోర్ట్ ఎలా అనిపిస్తుంది? ఒక విశాఖవాసులు మీరు ఎలా? చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్దది కట్టారు కాబట్టి చాలా బాగుంది. కాకపోతే లాంగ్ అనే కానీ మిగతా అంతా బాగుంది. ఇప్పుడు అసలు అనుకున్నారా ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అని అనుకోలేదు నేనైతే. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా కూడా చేశారు అది. సో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో టైం ప్రకారం చేశారు. చేశారు. ఎలా అనిపిస్తుంది? అక్కడ రావడం వల్ల ఉద్యోగాల అవకాశాలు ఎలా ఉంటాయి? అక్కడ ఉన్న సిటీ అంతా ఏ విధంగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం? అటువైపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఉండొచ్చు బాగానే. ట్రావెల్స్ వాళ్ళకి కూడా బాగుంటది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. నమ్మకం వస్తుంది. ఎయిర్పోర్ట్ అనే కాకుండా గూగుల్ డేటా సెంటర్ గానీ, కోకనజెంట్, టీసీఎస్ ఇలా అనేక రకాల ఐటీ సెంటర్లు కూడా వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అన్ని రావాలి ఇంకా ఇంకా. ఇప్పుడు హైదరాబాద్ తప్ప బెంగళూరు, హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నారు జాబ్లు. ఇక్కడ కూడా ఉంటే అందరికి చదువుకున్న వాళ్ళకి బాగుంటది ఇక్కడైతే. నిజంగా విశాఖపట్నంకి అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైజ్ అయిన తర్వాత డివిజన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి మన విశాఖపట్నం, ఎస్పెషల్లీ విశాఖపట్నం భోగాపురం అతి దగ్గరలో 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా మంచి పరిణామం. దాని వల్ల చుట్టుపక్కల ఊర్లన్నీ డెవలప్ అవుతాయి. విజయనగరం, శ్రీకాకుళం, ఈ విశాఖపట్నం ఈ 3 కలిపి హైదరాబాద్ ఎలాగైతే రంగారెడ్డి ఇవన్నీ కలిపి ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక పెద్ద సిటీ కింద ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. బోర్డర్స్ అన్ని చుట్టుపక్కల ల్యాండ్ కాస్ట్లు గానీ, ఎంప్లాయ్మెంట్ గానీ అన్ని బాగుంటాయండి. ఫెసిలిటీస్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే బాంబే వెళ్ళాలి, మద్రాస్ వెళ్ళాలి, లేకపోతే ఢిల్లీ వెళ్ళాలి. అది అవసరం లేకుండా మనం ఇక్కడి నుంచే ఫ్లై అవ్వచ్చు. కాబట్టి ఫెసిలిటీస్ చాలా గర్వించదగ్గ విషయం. అసలు అనుకున్నారా ప్రపంచంలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నం రావాలండి? యాక్చువల్ గా ఎందుకంటే స్టేట్ డెవలప్ అవుతుంది. అంటే సౌత్ ఇండియాలో మనది ఆంధ్రప్రదేశ్ ఒకటి వన్ ఆఫ్ ది స్టేట్. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాము. ఈ మధ్యన ఏదో సింగపూర్, మలేషియా వాటికి ఇచ్చారు తప్ప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా ఎంత త్వరగా వస్తుందంటే అనుకోలేదు. అది రావడం అనేది చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఏదైనా సరే డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడే డెవలప్ అవుతుందండి. ఎర్ర బస్సులు వెళ్ళడమా లేకపోతే ఇంకోటి వెళ్ళడమా అనేది కాదు. ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆటోమేటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో, రోడ్స్ ఫ్రామ్స్ కానీ ఇప్పుడు మెట్రో కూడా వేస్తే ఇంకా దగ్గర అయిపోతుంది. సో ఫెసిలిటీస్ అలా డెవలప్ అవుతున్నాయి. ఫెసిలిటీస్ ఆల్ టుగెదర్ ఎప్పుడు ఒక్కసారి వచ్చేవి, అవి డెవలప్ చేస్తేనే వస్తాయి. టోటల్ గా అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. మంచి నమ్మకం అయితే ఏర్పడింది. ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా మనం మంచివి చేయాలని, ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం.